హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది హైదరాబాద్ తెలంగాణ మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. కేజీ మటన్ని కొట్టిపించుకొచ్చుకొని మంచిగా కడిగి ఒక గిన్నెలో వాటర్ లేకుండా వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. పీస్లని ఇలా కొట్టిపించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. కుక్కర్ వేడయ్యాక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బగారి ఆకును వేసేసుకోవాలి. పెద్దగా ఉంది, నేను త్రుంచి వేసేస్తున్నాను. ఒక అనాస పువ్వుని వేసుకోవాలి. దాచిన చెక్కని వేసుకోవాలి. ఇలాచిని వేసేసుకోవాలి. లవంగాన్ని వేసేసుకోవాలి. బిర్యానీ పువ్వుని వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ అయినా పీసెస్ అయినా చాలా టేస్ట్గా ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పుదీనాను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ వెలిగించుకొని చపాతీ పెనం పెట్టేసుకోవాలి. కొబ్బరి ముక్కలను, బిర్యానీ ఆకును వేసేసుకోవాలి. బిర్యానీ పువ్వును వేసేసుకోవాలి. దాచిన చెక్కను వేసేసుకోవాలి. నల్ల ఇలాచి, అనాస పువ్వు, ఇలాచి, యాలకులని వేసేసుకోవాలి. లవంగాలను వేసేసుకోవాలి. తోక మిరియాలను వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గని వేసేసుకోవాలి. మిరియాలను వేసేసుకోవాలి. లవంగా వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తోక మిరియాలు, నల్ల యాలకులను వేసేసుకుంటే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. 2 స్పూన్ల వరకు ధనియాలను వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాజీరను వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గసాలను వేసేసుకొని మంచిగా వేపుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా చేసేసుకోవాలి. మటన్ కర్రీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని మసాలాలన్నీ చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిన మసాలాలన్నీ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. పెద్దవి 2 తీసుకున్నాను, ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోవాలి. నేను ఫ్రై చేసుకొని ఎప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా వేసేస్తాను. మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మటన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడిని, 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మసాలా టమాటా అంతా మంచిగా ఉడికిపోయింది. మిక్సీ కప్పులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని మటన్లో వేసేసుకోవాలి. గ్రేవీ కోసము మీరు గ్రేవీ కాస్త చిక్కగా కావాలి అనుకుంటే చిన్న గ్లాస్ వరకు వేసుకోండి. కాస్త గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే పెద్ద గ్లాస్ వరకు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరి తీసుకొని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ కాస్త ఇంకాస్త ఉడకాలి. మటను మంచిగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మటను మంచిగా ఉడికిపోయింది. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
కుక్కర్లో ఆవిరంతా తీసేసి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. హైదరాబాద్ తెలంగాణ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, నేను ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను. సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.